తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత గురించి పండితులు చెబుతుంటారు. దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకి ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని చెబుతారు. అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. దేవలోకంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకంలో ఆయా కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాల్లో ఈ 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏ రోజు చేసుకున్న అన్ని రోజులు సమానమే కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఏర్పాట్లు చేస్తోంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేస్తున్నారు. భారీ క్యూలైన్ను నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించారు.